తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలకు చట్ట సభల్లో 6% రిజర్వేషన్లు కల్పించాలని, ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని, విద్యలో కూడా వెనుకబడి ఉన్నారని, వారికి కూడా ఇదే విధానం కల్పించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. సమాన హక్కు కల్పించాలి. భారతీయ ఏపీ ముస్లింలు 6% రిజర్వేషన్ కల్పించాలి. భారతీయ ఏపీ ముస్లింలు 6% రిజర్వేషన్ కల్పించాలి. భారతీయ ఏపీ ముస్లింలు 6% రిజర్వేషన్ కల్పించాలి. భారతీయ ఏపీ ముస్లిం విద్యార్థుల చట్టసభలో సమాన హక్కు కల్పించాలి. సమాన హక్కు కల్పించాలి. భారతీయ ఏపీ ముస్లింకు సమాన హక్కు కల్పించాలి. భారతీయ ఏపీ ముస్లింకు విద్యా ఉద్యోగాల చట్టసభలో సమాన హక్కు కల్పించాలి. భారతీయ ఏపీ ముస్లింకు శిక్ష జనాభా ప్రాతిపదికన 6% రిజర్వేషన్ కల్పించాలి. 6% రిజర్వేషన్ కల్పించాలి. భారతీయ ఏపీ ముస్లింలకు విద్యా ఉద్యోగాల చట్టసభలో సమాన హక్కు కల్పించాలి. సమాన హక్కు కల్పించాలి. భారతీయ ఏపీ ముస్లింలకు విద్యా మిత్రులందరికీ జై మిత్రులారా, ఈరోజు మన భారతదేశంలో మన స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్న ఎక్కడేసిన కుప్పటి అంచనే అన్నట్టు భారతీయ ఏపీ ముస్లింలు ఎక్కడ ఉన్నారు, చాలా పేదరికంలో ఉన్నారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ, మంజునాథ కమిటీ ఇచ్చినప్పుడు భారతదేశంలో అన్ని వర్గాల కన్నా చాలా పేదరికంలో ముస్లింలు ఉన్నారు. వాళ్ళకి విద్యా ఉద్యోగాల చట్టసభలో సమాన హక్కు లేదు, అసలు చాలా పేదరికంలో ఉన్నారు అని నివేదిక ఇచ్చిన నివేదిక పక్కన పెట్టి ఈరోజు భారతదేశంలో ఎంత పేదవాళ్ళు ఉన్నారంటే అంత నిరుపేదలు ముస్లింసే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా చేతి వృత్తుల్లో బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి విద్యా ఉద్యోగాల చట్టసభలో సమాన హక్కు లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 ఎంపీ సీట్లు ఇవ్వాలి, ఒక్క సీటు కూడా ముస్లింలకు ఇవ్వట్లేదు. అలాగే భారతదేశంలో 40 కోట్ల మంది భారతీయ ముస్లింలు ఉంటే అలా కేంద్ర పార్లమెంట్లో కనీసం 10 మంది కూడా భారతీయ ముస్లిం ఎంపీలుగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒకటే అన్నారు, మీరు ఓట్లు వేయండి, అధికార మార్పులు ఓట్లు మాత్రం వేయండి అని. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మాత్రమే, క్రైస్తవులు మాత్రం మీరు ఓటు వేయండి, రాజ్యాధికారం మాదన్నట్టు ఓట్లు లభించుకుంటున్నారు. మన మీదే కేసులు పెడుతున్నారు, మన మీదే దౌర్జన్యాలు చేస్తున్నారు, మన మీదే పెడుతున్నారు. మిత్రులారా, ఇది చాలా దారుణం. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి భారతీయ ముస్లింలకు విద్యా ఉద్యోగాల చట్టసభ సమాన హక్కు కల్పించాలి. అలాగే వాళ్ళకి భారతీయ జనాభా ప్రాతిపదికన మన ఏపీ ముస్లింలకు 6% రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే ఈరోజు చాలా పేదరికంలో ఉన్నారు. ఈరోజు చూడండి, భారతదేశంలో 40 కోట్ల మంది ముస్లింస్ ఉన్నారంటే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, టీచర్లు కానీ, ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు. ఒకసారి ఒక్కరు కూడా ఐపీఎస్ లేరు, ఒక్కరు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు లేరు, ఒక్కరు కూడా డాక్టర్లు లేరు, ఒక్కరు కూడా ఆర్డీఓ లేడు, ఆర్టీఓ లేడు, ఒక్కడు కూడా ఇంకంటే ఆఫీసర్ లేడు. ఎందుకంటే అంత పేదరికంలో ఉన్నారు. వాళ్ళకి విద్యలో చాలా వెనకబడి ఉన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి సీలు ఐఏఎస్, ఐపీఎస్ చదువుకునే అవకాశాలు కల్పించాలి, డాక్టర్లు చదువుకునే అవకాశాలు కల్పించాలి అని మా దళిత పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే ముస్లింలకు ఎంతో వెనకబడి ఉన్నారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ లాగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి 5th నుంచి డిగ్రీ వరకు చదువుకునే అవకాశాలు మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని, అలాగే స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళకి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి స్కాలర్షిప్లు ఇప్పించి, జాతీయ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ నిధులు ఇప్పించి, ఎంతోమంది భారతీయ ముస్లిం వితంతు మహిళలు ఉన్నారు. వాళ్ళకి ఏదో జాతీయ సంక్షేమ నిధుల ద్వారా వాళ్ళకి ఇప్పి ఏదో ట్రైనింగ్ ఇప్పిస్తే వాళ్ళు ఏదో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కానీ, మిషన్లు పెట్టుకోవడం కానీ, అలా వాళ్ళ అభివృద్ధికి నోచుకోవాలని, అలాగే ఎంతోమంది ముస్లిం పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మన సంక్షేమ బ్యాంకుల ద్వారా వితౌట్ షూరిటీతో లోన్లు ఇప్పిస్తే వాళ్ళు కూడా ఆర్థిక వృద్ధి పోయి ఏదో షాపులు పెట్టుకొని ముందుంటారని మా దళిత పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, భారతీయ ముస్లింలు అందరికీ, ఎందుకంటే ఈరోజు చాలా పేదరికంలో ఉంది ముస్లిమ్స్. ఎందుకంటే ఈరోజు చూడండి, చికెన్ అమ్ముకుంటూ, మటన్ అమ్ముకుంటూ, మెకానిక్ పనులు చేసుకుంటూ, కూరగాయలు అమ్ముకుంటూ, బట్టలు కుట్టుకుంటూ, టైలరింగ్ పని చేసుకుంటూ, ఎలక్ట్రీషియన్ పని చాలామంది పేదలు ఉన్నారు. 80%, 90% దాకా ఉన్నారు. దీన్ని మార్చాలి. మన భారతదేశంలో ముస్లిం కూడా భారతీయ మూలవాసులే. ఎందుకంటే వీళ్ళు భారతదేశ ఏపీ ముస్లిం భారతదేశం మూలవాసులు అందరూ వీళ్ళకు కూడా సమానం కల్పించాలని మా దళిత పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, మన సోదరులందరికీ మా దళిత పార్టీ ఉద్యోగం ధన్యవాదాలు తెలుస్తూ, జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్. మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.